ఏం కావాలి? ఏం చాక్లెట్లు కావాలి? ఓ పెద్ద స్కామ్ జరిగింది మా రావట్లేదా? జస్ట్ ఇప్పుడే అలిపిరికి రీచ్ అయ్యాము. సెక్యూరిటీ చెక్ అయిపోయి ఇప్పుడే క్రాస్ చేసాము. అన్న అరే పైకి కొండ మీదకి అయితే వచ్చేసాము. దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుద్దాము. దోస్తులందరికీ నమస్తే, స్వాగతం సుస్వాగతం. దిస్ ఈస్ సాయి తేజ్ వేముల అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే డే 2 మన తిరుపతి ప్లాన్లో డే 2 అనమాట. డే 1 వచ్చేసి గోల్డెన్ టెంపుల్ విజిట్ చేసాం కదా వేలూరులో. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ప్రీవియస్ వీడియో చెక్ చేయండి, దాంట్లో ఉంటుంది. గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాము, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ బ్లాగ్ వచ్చేసి దాని కంటిన్యూషన్ వీడియో అనమాట. సేమ్ డే, కాకపోతే నేను పార్ట్స్ లాగా కట్ చేసి ఇది డే 2గా పెడుతున్నాను. తిరుపతి ట్రిప్లో ఇది డే 2. ఈరోజు ఏంటంటే మనది తిరుమల దర్శనం ఉంది. తిరుమల దర్శనం సాయంత్రం 9కి అలా ఉంది దర్శనం. కానీ మేము ఆఫ్టర్నూనే స్టార్ట్ అయ్యాము. మళ్ళీ ఏంటంటే లేట్ అయితే నైట్ 12 తర్వాత మళ్ళీ కిందకి అలో చేయరని చెప్పేసి వెహికల్స్, అందుకనే ముందే స్టార్ట్ అవుతున్నాము. అండ్ చూద్దాము పైన మన తిరుపతి దర్శనం ఎలా జరుగుతుంది, అదంతా తిరుమల మొత్తం అదంతా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ ది షో. ఓకే ఓకే ఓకే. ఆడికి అర్థం కావట్లేదే. ఏం కావాలి? ఏం చాక్లెట్లు కావాలి? యూఎస్ఏలో ఉన్నావుగా, నీకు ఉంటాయి, దొరుకుతాయి కదా, అయ్యే కొనుక్కో. ఇండియా చాక్లెట్లు ఎందుకు నీకు? ఇక్కడివి అక్కడివి ఒకటే, చాక్లెట్ ఎక్కడైనా ఒకటే. గడిది గుడ్డు కావాలి, గడిది గుడ్డు కావాలి, బందర్ లడ్డు కావాలా? మంచి పంపాలా? సరే సరే పంపు. ఎవరు లేరులే. అరే మధ్యలో ట్యాప్ చేయి. ఫోకస్ ఫోకస్ షుడ్ బి ఇంపార్టెంట్. చూడు ఎన్ని చాక్లెట్లు ఉన్నాయో. ఇదిగో ఇదిగో కిట్ క్యాట్. ఇదిగో ఇదిగో ఏది కావాలి? ఇదిగో కిస్సెస్ ఉన్నాయి, వేఫర్స్ ఉన్నాయి, అన్నీ చూడు ఎన్ని ఉన్నాయి. అదిగో మీ షాప్లో లేవే అన్నీ. ఇదిగో ఇదిగో అది చూడు. ఏంటి బ్రో అంత మాట? ఎలా ఉంది? ఎలా ఉందిరా? నీకు రే బాలేదు బాలేదు అని కొంచెం కూడా లేకుండా మొత్తం తినేసాడు దుర్మార్గుడు. ఇది గోబీ, అదే పక్కన అదే. ఎక్కడ? ఏమని తెలియదు మామ.
వేలూరు నుండి స్టార్ట్ అయ్యి తిరుమల దగ్గరలో ఉన్నాం. అరౌండ్ ఒక 30 కిలోమీటర్స్ అలా ఉంది. ఓ పెద్ద స్కామ్ జరిగింది మా. ఏంటంటే పొద్దున్నే, అంటే మేము తీసుకుంది ట్రావెల్ రెంటల్ కార్స్ కదా, దానికి ఫాస్టాగ్ ఉంది. అన్నకి కాల్ చేసి అడిగితే మీరే రీఛార్జ్ చేసుకోండి అన్నాడు. అదేంటి ఫాస్టాగ్ అనేది 2 hours ముందు చేసుకుంటేనే టోల్ గేట్లో వ్యాలిడ్ ఉండిద్ది అనమాట. మేము దగ్గరికి వెళ్ళిన తర్వాత కనుక్కునేసరికి లేదు మీరు రీఛార్జ్ చేసుకోవాలన్నాడు. సరే అని చెప్పేసి వెళ్ళేటప్పుడు మనీతో పే చేసాము. 240 తీసుకున్నాడు. మేము తప్పు ఏం చేసామంటే అప్పుడు చూడాల్సింది ఆ స్లిప్ క్లియర్గా. మళ్ళీ రిటర్న్లో మేమేం చేసాం, సర్లే మళ్ళీ అలానే తీసుకుందాంలే అన్నట్టు వచ్చేసాము రీఛార్జ్ చేయించకుండా. కానీ అక్కడ పాయింట్ ఏంటంటే ఫాస్టాగ్ చేసుకుంటే 120 అంట, క్యాష్ అయితే 240 అంట. వెళ్ళేటప్పుడు 120, వచ్చేటప్పుడు 120, 240 బొక్క. పెద్ద స్కామ్, బడా స్కామ్. ఇంక స్టార్ట్ అయ్యి వచ్చేటప్పుడు దారిలో ఆగేసి ఫుడ్ తినేసాము, అంతా అయిపోయింది. ఇప్పుడు దగ్గరలో అరౌండ్ ఒక 30 కిలోమీటర్స్లో ఉన్నాము. ఆగాము ఇప్పుడే, జస్ట్ కొంచెంసేపు అలా రిలాక్స్ అవుదామని చెప్పేసి. స్టార్ట్ అవుతాం మళ్ళీ ఇప్పుడు ఒక 5 minutesలో స్టార్ట్ అయిపోయి కొండ మీద ఎక్కేస్తాము. ఈవినింగ్ అలా అరౌండ్ 4 or 5 ఆ టైంలో ఇంకా గుడి లోపలికి వెళ్ళిపోతాము దర్శనానికి. చూద్దాం, కొద్దిసేపులో స్టార్ట్ అవుతాం. తీరడి వెళ్ళి హ్యాండ్ బ్రేక్ది కిందకని రావట్లేదే. ఎరకొడతగా అరే మందగడు కాదు. అరే నువ్వు ఆగురా, నువ్వు తీరా కిందకని. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. వచ్చింది కష్టపడ్డది. Session is going on. DLD, थोड़ा स्माइल करो. We took some beautiful pictures here. Hero. అన్న MBBS లో శంకరదాద నడిచినట్టున్నాడు. జస్ట్ ఇప్పుడే అలిపిరికి రీచ్ అయ్యాము. ఈరోజు సండే అయ్యేసరికి ట్రాఫిక్ చాలా ఉంది, చాలా వెహికల్స్ ఉన్నాయి చూడండి. అండ్ ఈ వ్యూ కూడా చాలా బాగుంటది. నేను తిరుపతి రావటమే సెకండ్ టైము. ఫస్ట్ టైం ఒక 2 years బ్యాక్ వచ్చాను 2021లో, నేను కాలేజీలో ఉన్నప్పుడు. అప్పుడు వచ్చినప్పుడు స్టెప్స్ మీద నుండి నడుచుకుంటూ వెళ్ళాము. అప్పుడు కూడా ఉన్నాడు వీడు, నేను, డిఎల్డి గాడు, హెచ్కే గాడు, నలుగురు ఉన్నాం. ఇప్పుడు హెచ్కే గాడు US లో ఉన్నాడు. చూద్దాం ఈసారి వచ్చినప్పుడు అందరం కలిసి వెళ్తాము. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. ప్రజెంట్ అయితే కార్లో వెళ్తున్నాం కాబట్టి ఈ రోడ్లో, ఈ ఘాట్లో నేను ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఘాట్ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ ఉండిద్ది. ట్రస్ట్ మీ, చాలా బాగుండిద్ది. ఈ వ్యూ ఎప్పుడు నుండో చూద్దాం అనుకుంటున్నా. కరెక్ట్ టైంకి వచ్చా, కాకపోతే ఎండ్ ఉంది. ఈవినింగ్ టైం అయితే ఇంకా చాలా బాగుంటది. ఒకసారి చూపి. ఓకే, స్టార్ట్ చేద్దాము. ఘాట్ రోడ్లో పైకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. మధ్యలో విజువల్స్ అవన్నీ చూడండి, ఎంజాయ్ చేయండి. పండుగ. సెక్యూరిటీ చెక్ అయిపోయి ఇప్పుడే క్రాస్ చేసాము. సెక్యూరిటీ చెక్ అక్కడ చేశారు, అన్ని కార్స్ అక్కడ సెక్యూరిటీ చెక్ చేస్తారు. యాక్చువల్లీ సెక్యూరిటీ చెక్ చేసేటప్పుడు నేను వీడియో తీశాను. ఎవరైతే మా కార్ ని చెక్ చేశాడో తను వచ్చేసి ఫోన్ లాక్కొని వీడియోస్ డిలీట్ చేశాడు. అర్థం కాలేదు, అడిగితే చెప్పాను ఇలా యూట్యూబ్ వీడియోస్ కోసం అంటే, అయినా కూడా డిలీట్ చేశాడు. ఐ థింక్ ఏదో సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల అనుకుంటా. పర్లేదు, ఏం కాదు. జస్ట్ ఇప్పుడే క్రాస్ చేసి వచ్చాము, ఆగాము. ఇప్పుడు ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. విజువల్స్ అన్ని చూడండి. కొండ మీదకి వెళ్ళిన తర్వాత కలుద్దాం. పైకి వెళ్ళే కొద్దీ సిటీ అందాలు వేరే లెవెల్ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ ఘాట్ రోడ్ చాలా, అంటే చాలా బెండ్స్ ఉంటాయి. ఈ ఘాట్ రోడ్లో హెయిర్ పిన్ బెండ్స్ అంటారు, అలాంటివి చాలా ఉంటాయి. నేను అంటే కార్లో రావటం ఇదే ఫస్ట్ టైం. శ్రీశైలం చాలాసార్లు వెళ్ళాను. ఘాట్ రోడ్లో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వేరే లెవెల్. అంతే, డ్రైవింగ్ బాగా నచ్చిన వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది ఆ విషయం. యూ కెన్ ఫీల్ ఇట్ అండ్ యూ కెన్ లవ్ ఇట్. రే నీకు డ్రైవింగ్ రాదు, నీకు తెలీదు, నువ్వు ఎక్స్ప్రెషన్ లీక నువ్వే. ఇక్కడ ఉన్న కళ్ళకే కాటుకే మా వీధి వీధంతా. ఆగరా, కాపీ రైట్స్ పడతాయి బ్రో. విజువల్స్ అయితే సూపర్ ఉన్నాయి, కానీ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. సండే కదా, ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. ఘాట్ రోడ్ మీద కూడా చాలా ట్రాఫిక్ ఉంది. ఈ టెంపుల్కి వెళ్ళడానికి 2 ways ఉంటాయి. ఒకటి మెట్ల మార్గం అండ్ అంతే, ఇంకోటి రోడ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఫస్ట్ ఘాట్ రోడ్ వచ్చేసి బిఫోర్ ఇండిపెండెన్స్ 1944లో కన్స్ట్రక్ట్ చేశారు. దాన్ని కన్స్ట్రక్ట్ చేసిన ఇంజనీర్ పేరు వచ్చేసి మోక్షగుండన్ విశ్వేశ్వరయ్య గారు.
కొండపైకి కూడా వచ్చేసాము. కొంచెం సేపట్లో గుడి దగ్గరకు కూడా వెళ్ళిపోతాము రెడీ అయిపోయి. పెట్రోల్ బంక్ ఈడే ఉంది పైన, మనం ఉందో లేదో అనుకుంటూ వచ్చాము. పైకి కొండ మీదకి అయితే వచ్చేసాము. మా ఫ్రెండ్ పంచ తెచ్చుకోలేదు అనమాట, అది తీసుకుందామని చెప్పేసి కొద్దిగా పైకి వెళ్తున్నాం. కార్ కింద పార్క్ చేసి చూడాలి ఎంతంట. వీడు మాట్లాడి నమ్మకం, వీడికి అసలు ఏం తెలియదు. ఇది వీడు ఇప్పుడు రాదు, మళ్ళీ తిరుపతికి ఇప్పుడు 2-3 సార్లు వచ్చా. దిస్ ఈస్ సెకండ్ టైం బ్రో, నిజాలే చెబుతా. నన్ను కూడా అట్టే చెప్పమన్నారు, కాకపోతే నేను చెప్పనన్నాను. కొండ మీదకి రీచ్ అయ్యాక రూమ్ తీసేసుకొని ముగ్గురం స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయాము. అండ్ ఇక్కడ ఏంటంటే తిరుమలలో జెంట్స్ అందరికి పంచ మ్యాండేటరీ అనమాట. ముగ్గురం పంచలు తీసుకొచ్చాము, ముగ్గురం ట్రెడిషనల్ అవుట్ఫిట్ వేసాము, అందరికి బాగా సెట్ అయింది. అండ్ ఏంటంటే ఇప్పుడు రెడీ అయిపోయి మేము దర్శనానికి వెళ్తున్నాం అనమాట. మీ అందరికి బయట ఓవర్ వ్యూ చూపిస్తాను మామూలుగా ఎలా ఉండిద్ది. లోపలికి ఫోన్స్ ఎలా ఉండవు కాబట్టి ఆ ఫోన్స్ అవన్నీ కార్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుద్దాము. ఈ టెంపుల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమలలో ఉంది. అండ్ అంతే ఇక్కడ ఈ టెంపుల్ని ఆకాశరాజు సోదరుడైన తొండమాన్ చక్రవర్తి నిర్మాణించాడు అని మన హిస్టరీ చెప్తుంది. అండ్ అంతే ఈ తిరుమల క్షేత్రం ఏర్పడి దాదాపు 1500 సంవత్సరాలు దాటింది అని మన చరిత్ర చెప్తుంది. అండ్ ఆ తర్వాత కాలక్రమేణా చాలామంది రాజులు చాలా రాజ్యాల నుంచి వచ్చి ఈ టెంపుల్ని డెవలప్ చేశారు అని కూడా మన హిస్టరీ చెప్తుంది. అండ్ అంతే ఇక్కడ ఉన్న దేవుణ్ణి రకరకాల పేర్లతో పిలవడం జరుగుతుంది. శ్రీవారు, శ్రీనివాస, గోవింద, బాలాజీ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ తిరుమలలో మీరు ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ అనేది కనిపించదు. అండ్ అంతే ఇక్కడికి వచ్చే భక్తుల కోసం రోజు ఇక్కడ టీటీడీ ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. మనం లాస్ట్ వీడియోలో వేలూరు గోల్డెన్ టెంపుల్ని విజిట్ చేసాం కదా, ఆ గుడికి సంబంధించిన ఏనుగు కనపడింది. బట్ రికార్డ్ చేద్దామనే లోపు ఆ ఏనుగు వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ ఈ తిరుమలలో గుడి ముందే 2 దేవస్థానం ఏనుగులు ఉన్నాయి, అది మీకు చూపిద్దామని చెప్పేసి జస్ట్ రికార్డ్ చేశాను. అండ్ దీని తర్వాత వి టుక్ సమ్ బ్యూటిఫుల్ పిక్చర్స్, అది పిక్చర్స్ వేస్తాను ఒకసారి చూడండి. (1870) అప్పట్లో ఉన్న గవర్నమెంట్ భక్తుల కోసం స్టెప్స్ని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఆ తర్వాత 1933లో ఏర్పడిన టీటీడీ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ స్టెప్స్ మార్గాన్ని 26,000 కోట్లు యూజ్ చేసి డెవలప్ చేశారు. అండ్ ఆ తర్వాత నైట్ టైం విజిట్ చేసే భక్తులకు ఏ ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పేసి టీటీడీ వాళ్ళు 1980లో స్టెప్స్ వేకి రూఫ్ అండ్ లైటింగ్ ఏర్పాటు చేశారు. ప్రజెంట్ మనం 300 రూపాయల దర్శనానికి వెళ్తున్నాం. ఫోన్ లాకర్లో ఇచ్చేసి దర్శనం అయిపోయిన తర్వాత ఫోన్ కలెక్ట్ చేసుకున్నాం. Many hours later. మా దర్శనం కంప్లీట్ అయ్యాక కార్ తీసేసుకొని రూమ్కి స్టార్ట్ అయ్యాము. 853 మీటర్స్ అంటే 2799 ఫీట్ ఎత్తు నుంచి సిటీని చూస్తుంటే నైట్ టైం చూడటానికి చాలా అంటే చాలా బాగుంది సిటీ. అందుకే ఆగి మరీ ఒక క్లిప్ తీశాను మీకు అందరికీ చూద్దామని చెప్పేసి. చూడండి ఎంత బాగుందో నైట్ టైం కొండపై నుండి వ్యూ. మేము మాట్లాడుకుంటున్న టైంలో ఫారెస్ట్ యానిమల్స్ గురించి టాపిక్ వచ్చింది. మేము అలా అనుకున్నామో లేదో మాకు దుప్పి ఎదురొచ్చింది. అది కనిపించిన వెంటనే కార్ ఆపేసాము. చాలాసేపు వెయిట్ చేసాము అది క్రాస్ చేసి వెళ్తుందేమో అని, బట్ అది వెళ్ళలేదు. మేము ఆ తర్వాత చిన్నగా క్రాస్ చేసేసి వెళ్ళిపోయాము. నాకు టర్నింగ్స్ అప్పుడు ఇలా 1 హ్యాండ్తో స్టీరింగ్ తిప్పడం చాలా ఇష్టం. 2 hours later. తిరుపతిలో మేము ఉంటున్న రూమ్స్ ఇవే, పద్మశాలి భవన్ అని చెప్పేసి అందులో ఒక రూమ్ లో ఉంటున్నాం మేము. మా కొల్లిగడి తీసుకున్నాడు, మా కొల్లిగడి సహాయంతో రూమ్ వచ్చింది. థ్యాంక్స్ బ్రో. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. రూమ్కి వచ్చేసాం. దర్శనం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. మాకు అరౌండ్ దర్శనం కంప్లీట్ అయ్యేసరికి 4 hours పట్టింది. మేము 7:15కి స్టార్ట్ అయ్యాము. దర్శనం కంప్లీట్ అయ్యేసరికి నియర్లీ 11:30 అయిపోయింది. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. మాకు లాస్ట్ టైం అంత టైం పట్టలేదు. అరౌండ్ 40 minutes to 1 hour మధ్యలో కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు దర్శనం. ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది. అండ్ అంతే ఈ వీడియో కూడా అక్కడే ఎండ్ చేద్దాం అనుకున్నాను, బట్ 12కి కార్స్ అన్ని ఆపేస్తారు అనమాట కిందకి వెళ్లకుండా. అండ్ అంతే కింద నుండి కూడా పైకి ఏ కార్స్ అలో చేయరు 12 తర్వాత. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 5 వరకు ఏ కార్స్ అలో ఉండవు. తర్వాత రోజు మార్నింగ్ 5 నుండి అలో చేస్తారు. అక్కడ మాకు రూమ్ కూడా లేదు, అందుకని చెప్పేసి ఫాస్ట్ గా కిందకు వచ్చేసాము. ప్రెసెంట్ ఇప్పుడు మా రూమ్ దగ్గర ఉన్నాము కింద తిరుపతిలో. మేము ఉంటున్న రూమ్ వచ్చేసి పద్మశాలి భవన్ లో అనమాట. కానీ దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. 4 hours అయిపోయినా కానీ
రియల్లీ వర్త్ ఇట్ అనే చెప్పాలి. కిందకు వచ్చేసిన తర్వాత టిఫిన్ చేసేసి జస్ట్ ఇప్పుడే రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 2 అవుతుంది నైట్. అండ్ ఈ వీడియో కూడా ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.